హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో నేను మీకు మీగడ చూపించాను కదా. నేను ఇప్పుడు అది ఎలా నెయ్యి చేసుకుంటానో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ని వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుంటున్నాను. కింద మందంగా ఉండేటట్టు చూసుకోండి. మందంగా లేకుండా పలసగా ఉంటే మాడిపోతుంది అనమాట. నేను దీంట్లో కొద్దిగా నెయ్యినైతే వేస్తున్నాను, అడుగంటకుండా ఉండిద్దని. నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే నూనె వేసుకోవచ్చు, ఏదన్నా మన ఇష్టం అన్నమాట. ఇది కాస్త కరిగిన తర్వాత నేను దీంట్లో అయితే డైరెక్ట్గా మీగడనే వేసేస్తున్నాను. మీగడని నేను తోడేసి దాన్ని మజ్జిగ చేసి దాంట్లోంచి వెన్న తీసి ఈ ప్రాసెస్ కాకుండా నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తాను. అదైనా ఇదైనా సేమ్ ఒకటేలాగా ఉంటుందండి. దీంట్లో మనకి టేస్ట్ కూడా ఏం మారదు. ఇదైతే కొద్దిగా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను అది చేశాను, ఇది చేశాను. అది కొద్దిగా టైం టేకింగ్ అనమాట. ఇది సింపుల్. రెండిట్లో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడైతే మనకి మీగడ అంతా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత పలసగా అయిపోయి తరువాత స్టెప్ బై స్టెప్ మనకి చిక్కపడతా వస్తుంది. చిక్కపడేటప్పుడు మాత్రం మనం తిప్పుకుంటూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ అవసరం లేదు. ఇదిగోండి, చూసారా చిక్కబడింది. ఇక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీరు కాస్త షార్ప్గా ఉన్న గెంట అయితే తీసుకోండి. ఎందుకంటే కాస్త కింద అడుగంటినా లేకపోతే మాడినా ఈ గెంటితో మనం ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. వేడిగా ఉన్నప్పుడు ఏమన్నా అడుగంటినా లేకపోతే మాడినా కానీ అవి మనకి బయటకు వచ్చేస్తాయి. కింద మనకి తోముకునేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. చూసారా, అంతా బయటకు వచ్చేసింది. ఆయిల్లా కనిపిస్తుందా నెయ్యి? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట. నెయ్యి మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చాలా ఫ్రీగా కొద్దిగా అటు ఇటు తిరుగుతూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నెయ్యి బయటకు వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా నెయ్యి అంతా బయటకు వచ్చేసింది. గోదావరి కూడా కనిపిస్తుంది, చూసారా? గోదావరి కూడా వచ్చేసింది. సో మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకున్న కొంచెం సేపటికి ఇది ఇప్పుడు నాకు చల్లారింది. నేను ఇదివరకు గిన్నెలోకి మళ్ళీ తీసేసుకున్నా. నాకు అటు ఇటుగా ఒక 1/2 కిలో వచ్చిందండి. ఈ మొత్తం నెయ్యి తీసేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఇంకా నెయ్యి ఉంటుంది. అది నేను ఒక చిట్కా ద్వారా మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ గిన్నె చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.